నా వీడియోస్ ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయండి. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా మీ షేక్ ఇస్మాయిల్. స్టూడెంట్స్, ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను. దాని పేరే సింపుల్ హార్మోనిక్ మోషన్. ఆసిలేషన్ చాప్టర్ నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఐపీలో రిపీట్ చేస్తారు. అందులో ఒక టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం, సింపుల్ హార్మోనిక్ మోషన్. సెకండ్ టాపిక్ సింపుల్ పెండులం. ఇప్పుడు దాని గురించి మనకు అవసరం లేదు, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు సింపుల్ హార్మోనిక్ మోషన్ అసలు క్వశ్చన్ ఎలా అడుగుతారో దాని గురించి చూద్దాం. ఇది 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. Show that the motion of point projection of a particle performing uniform circular motion on any diameter is simple harmonic. అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది డయామీటర్ లో ఎలా చేంజ్ అవుతున్న దాని గురించి మనం ఇవాళ చూడబోతున్నాం. అదే సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఫస్ట్ డెఫినేషన్ ఇలా రాయండి మీరు. ఎస్హెచ్ఎం అంటే నేను టోటల్ గా రాయలేదు, షార్ట్ కట్ లో ఎస్హెచ్ఎం రాశాను, కానీ మీరు ఎగ్జామ్ లో ఎప్పుడైనా సరే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫుల్ గా రాయండి. ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే ఒక బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక బాడీ ఇలా సర్క్యులర్ పాత్ లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో రొటేట్ అంటే చేంజెస్ అవుతున్నది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఓ అనుకుందాం, ఇక్కడ వచ్చేసి పాయింట్ ఒక పార్టికల్ ఉందనుకుంటాం, ఒక బాల్ ఏదో ఒకటి పార్టికల్, ఓకేనా? సో ఇక్కడ నుంచి ఈ పార్టికల్ మోషన్ అవుతున్నది, ఈ రేడియస్ ఏ అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అవుతుంది, ఎట్ పీ పాయింట్ వరకు చేంజ్ అయింది అనుకుందాం. అంటే ఎంత యాంగిల్ అంటే ఎంత వెలాసిటీ వెళ్తుందంటే యాంగులర్ వెలాసిటీ ఒమేగా, సర్క్యులర్ పాత్లో యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో ఇక్కడ వచ్చేసి టీటా ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే ఈ టీటా వాల్యూ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు టీటా బై టీ, అంటే ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు టీటా బై టీ. ఇది ఎలా మోషన్ అవుతుంది? సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే పాయింట్స్ చేంజ్ అవుతుంది, అది టు అండ్ ఫ్రో అని వస్తుంది చూడండి ఇక్కడ. ఇఫ్ ఇట్ మూవ్స్ టు అండ్ ఫ్రో అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో ఈ పాయింట్ అనేది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది చేంజ్ అవుతూ వస్తున్నది. ఇది ఎం అనుకుందాం, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చూస్తే మీరు ఇది ఎక్స్ డాష్ అనుకుందాం, సారీ వై డాష్ అనుకుందాం, ఇది ఎక్స్ డాష్. అదే విధంగా ఇక్కడ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది కాబట్టి ఎం. సో ఒకవేళ పార్టికల్ ఇక్కడ వరకు వచ్చింది, సో ఇలా తీసుకుంటాం. అదే విధంగా ఇక్కడ వరకు వచ్చింది పార్టికల్, ఇలా వస్తుంది. సో ఇక్కడ వచ్చింది, సేమ్ వచ్చింది. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏమవుతుంది? మోషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అబౌట్ ఇట్స్ మెయిన్ పొజిషన్ సచ్ దట్ ఎట్ ఎనీ పాయింట్ ఇట్స్ acceleration is proportional to its displacement but opposite in direction and directed always towards the mean position. అంటే acceleration is directly proportional to opposite direction of the displacement అన్నమాట. ఇక్కడ డెఫినేషన్ మనకు వచ్చేది. ఈ డెఫినేషన్ నుంచి మనం ఎలా ప్రూవ్ చేస్తాం అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు ఇంకా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డయాగ్రామ్ వస్తే ఆటోమేటిక్ గా అన్ని చేయొచ్చు. మనకు వర్టికల్ గా మనం తీసుకుంటున్నాం అనమాట పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎస్హెచ్ఎం అనుకుందాం, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇది సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ రేడియస్ ఏ, ఇక్కడ పార్టికల్ ఉందనుకుందాం, ఈ పార్టికల్ వచ్చేసి ఇక్కడ వరకు చేంజ్ అయింది, ఇది టీటా ఈక్వల్ టు ఒమేగా టీ. సో ఇది కూడా సేమ్ మనకు ఏమొస్తుంది, ఇది యాంగిల్ టీటా ఒమేగా టీ, అంటే ఇది కూడా మనకు ఒమేగా టీ అవుతుంది, టీటా ఈక్వల్ టు ఒమేగా టీ. క్లియర్ కదా? ఇక్కడ వరకు క్లియర్. ఇది కూడా యాంగిల్ సేమ్ ఉంటుంది, ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది, అంటే కొంచెం పెద్దగా రాశాను కాబట్టి ఇలా ఓకే. సో ఇక్కడ ఏమైతుంది, ఈ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ y అనుకుందాం, ఈ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకు x, దీని రేడియస్ a, సో దీని రేడియస్ కూడా ఏనే ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ m అనుకుందాం, ఇది n అనుకుందాం. మీకు ఇంత ముందు చెప్పాను, ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో ఈ పార్టికల్ చేంజ్ అవుతూ ఉంటే p పాయింట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చినది, తర్వాత ఇక్కడ ఉన్నది, తర్వాత ఇక్కడ ఉన్నది, తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఏమైతుంది, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇక్కడికి వస్తుంది. అర్థమైందా? ఇలా వస్తుంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చిందంటే ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఇక్కడ ఏమైతుంది, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. దీన్నే టు అండ్ ఫ్రో అంటాం, మూవ్స్ టు ఏ అండ్ ఫ్రో అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అంటాం అనమాట. సో ఇది మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
మైనస్ వై, ఇది ఆరిజిన్ పాయింట్ అని కన్సిడర్ చేసుకోండి, ఇది రేడియస్ ఏ. ఇక్కడ దీని తర్వాత కొన్ని స్టెప్స్ ఉన్నాయి, పాయింట్ 1 పాయింట్ అంటే పాయింట్ వైజ్ నేను రాసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది 1 by 1 ఎలా తీసుకుంటాం అనేది. సో మనకు 2 మెథడ్స్లో చేయొచ్చు, ఇది ఒకటి హారిజెంటల్గా చేయొచ్చు, రెండోది వర్టికల్గా కూడా సాల్వ్ చేయొచ్చు. మనం ఒకవేళ హారిజెంటల్ తీసుకుంటే ఎలా ఉంటుంది, వర్టికల్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేయొచ్చు దీని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రయాంగిల్ ఓఎంఓపి తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. ట్రయాంగిల్ ఓఎంపి మీకు అర్థమైంది. ఇక్కడ కాస్ థీటా తీసుకుంటాం. ఇక్కడ కాస్ థీటా ఈక్వల్ టు ఏమైతుంది, అడ్జసెంట్స్ బై హైపోటేనియస్ x బై a. సో ఇక్కడ x వాల్యూ x is equals to a cos theta అవుతుంది. అంటే థీటా వాల్యూ ఇక్కడ ఏమైతుంది, ఒమేగా t. అంటే x ఈక్వల్ టు a cos ఒమేగా t. దీని నుంచి మనం డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ డెఫినేషన్ ఏంటి, ఇక్కడ మనకు వెలాసిటీ డెఫినేషన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంటే రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై టైం ఈజ్ కాల్డ్ మనకు వెలాసిటీ రాసుకోవచ్చు. ఇక్కడ v ఈక్వల్ టు dx బై dt రాసుకుంటే, సో d బై dt ఆఫ్ a cos ఒమేగా t. అప్పుడు ఏమైతుంది, cos థీటాకి డిఫరెన్షియేషన్ మైనస్ sin థీటా. సో ఇక్కడ మనకు d బై dt అవసరం లేదు, a కాన్స్టెంట్ cos ఒమేగా t, ఒమేగాని డిఫరెన్షియేషన్ ఒమేగా మైనస్ sin ఒమేగా t. క్లియర్ అవుతుందా, మైనస్ a ఒమేగా sin ఒమేగా t వస్తుంది మనకు ఆన్సర్ వెలాసిటీ. నెక్స్ట్ యాక్సిలరేషన్ కావాలంటే యాక్సిలరేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం, అంటే d బై dt ఆఫ్ a ఒమేగా మైనస్ a ఒమేగా sin ఒమేగా t. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, sin ఒమేగా t డిఫరెన్షియేషన్ cos ఒమేగా t మైనస్ a ఒమేగా కాన్స్టెంట్, మళ్ళీ ఒమేగా t డిఫరెన్షియేషన్ ఒమేగా స్క్వేర్ అయిపోతుంది ఇక్కడ sin ఒమేగా t cos ఒమేగా t. సో ఇక్కడ చూడండి ఇవి రెండు a cos ఒమేగా t అనేది ఎక్కడ ఉంది మనకు x వాల్యూ. సో యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ x. సో ఇది మనకు యాక్సిలరేషన్ వస్తుంది అన్నమాట, a ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ x. సో ఇక్కడ ఏమైతుంది, యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్. ఎప్పుడు ఇది మనకు హారిజాంటల్ గా సాల్వ్ చేస్తున్నప్పుడు. ఒకవేళ మనం వర్టికల్ గా చేస్తున్నప్పుడు చూద్దాం. ఒకవేళ ఇది కావాలనుకుంటే మీరు నోట్ చేయండి, 1 2 3 4 5 నోట్ చేసుకోండి. నెక్స్ట్ వర్టికల్ గా డిస్కస్ చేయబోతున్నాం, ఇది హారిజాంటల్ మనం చేసింది ఇప్పుడు. ప్రూఫ్ చేయాల్సింది a ప్రపోర్షనల్ టు మైనస్ వై. ఇక్కడ పాయింట్ చూడండి, క్లియర్గా రాస్తాను. ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి మనం, PNO లేకపోతే ONP, OPN రాసుకోవచ్చు, OPN ట్రయాంగిల్ OPN. సో ఏమైతే చూడండి, sin theta ఈక్వల్ టు ఆపోజిట్ y వాల్యూ, ఆపోజిట్ బై హైపోటేనియస్ a. సో y ఈక్వల్ టు a sin theta. సో theta ఈక్వల్ టు ఒమేగా t. ఎలా వచ్చిందండి సార్, యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. క్లియర్ అవుతుంది కదా, ఓకే, ఐ హోప్ అండర్స్టూడ్. సో y ఈక్వల్ టు ఏమైతుందని ఇక్కడ a sin ఒమేగా t. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, మనకు వచ్చింది డిస్ప్లేస్మెంట్ ఇది. ఇప్పుడు మనం వెలాసిటీ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ వెలాసిటీ v ఈక్వల్ టు dy బై dt. సో ఇక్కడ నుంచి v ఈక్వల్ టు dy బై dt ఆఫ్ a sin ఒమేగా t. a sin ఒమేగా t డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ a ఒమేగా t డిఫరెన్షియేషన్ ఒమేగా sin ఒమేగా t cos ఒమేగా t. అండ్ నెక్స్ట్ యాక్సిలరేషన్ ఫైండ్ చేయాలి మనం. యాక్సిలరేషన్ a ఈక్వల్ టు dv బై dt. సో ఇక్కడ ఏమవుతుందన్న d బై d ఆఫ్ a ఒమేగా cos ఒమేగా t బై dt విత్ రెస్పెక్ట్ టు
డిఫరెన్షియేషన్ టీ. మీకు తెలిసే ఉంటుంది డిఫరెన్షియేషన్, మీరు మంచి స్టూడెంట్స్, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. సో ఏ ఈక్వల్ టు ఏ ఒమేగా, ఒమేగా టీ డిఫరెన్షియేషన్ ఒమేగా స్క్వేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, కాస్ ఒమేగా టీ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఒమేగా టీ. వావ్, ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా అంటే ఏ సైన్ ఒమేగా టీ ఏమవుతుంది అన్న వై వాల్యూ. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఒమేగా స్క్వేర్ వై. ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ప్రూవ్ అయింది, హారిజంటల్ గా అండ్ వర్టికల్ గా. సో మీరు ఒకసారి మెటీరియల్ తీసి ఈ డెరివేషన్ ఏమైతే ఉన్నదో అన్ని మీరు రాసేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, మీకు మంచి మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ వచ్చినట్టే. మీ ఇష్టం, హారిజంటల్ గా రాయండి, వర్టికల్ గా రాయండి, నో ప్రాబ్లం. అది రెండు కరెక్ట్, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ గా మనకు యాక్సిలరేషన్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ అనేది ప్రూఫ్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? ఐ హోప్ అండర్స్టూడ్. మీరు మంచిగా చదవాలి, మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.